హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. జనవరి 9వ తారీఖున మన రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటించినటువంటి రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా. మన తెలుగులోనే కాదు, అటు తమిళ్లో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ, హిందీలో కానీ, ఇలాగా మన దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాదు. ఇంకా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతుంది. ఎందుకంటే ఈ రోజున ప్రభాస్కి జపాన్లో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. మొన్న బాహుబలి 2 పార్ట్ని కలిపి బాహుబలి ది ఎపిక్ అనే ఒక సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ జపాన్ వెళ్ళాడు. కాబట్టి జనవరి 9కి అంత ప్రత్యేకత ఉంది. అయితే తమిళ హీరో విజయ్ నటించినటువంటి సినిమా, అంటే రాజకీయాల్లోకి అతను వచ్చిన తర్వాత ఆయన ప్రకటించుకున్నాడు, ఇదే నా లాస్ట్ సినిమా అని చెప్పి. ఆ సినిమా కూడా మన తెలుగు ప్రేక్షకులు అంటే తమిళ్తో పాటు ఇక్కడ తెలుగులోనే కాదు, మిగతా అన్ని చోట్ల కూడా విడుదల కాబోతుంది జననాయకుడు. ఈ సినిమా డెఫినెట్గా రాజాసాబ్కి ఏమాత్రం పోటీ ఇచ్చే సినిమా కాదు. కానీ విజయ్కి అక్కడ తమిళనాడులో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. తెలుగులో అంత లేకపోయినా తెలుగులో కూడా ఎంతో కొంత చిన్న మార్కెట్ అనేది క్రియేట్ అయింది. అంతకుముందు దిల్ రాజు అతనితో వారసుడు అనే సినిమా చేశాడు. సో అదే దిల్ రాజు ఇప్పుడు జననాయకుడు సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా కూడా ప్రాపర్గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ లేకపోయినా తమిళనాడులో మాత్రం అసలు దానికి ఉన్నటువంటి క్రేజ్ చూసి అందరూ బిత్తరపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. అంటే అంతకుముందు మలేషియాలో ఒక ఈవెంట్ చేస్తే, రిలీజ్ ఈవెంట్, అది అసలు మన ఇండియాలో నెవర్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నట్టుగా ఆ ఈవెంట్ని కండక్ట్ చేశారు. అంటే దానికి ఒక 4-5 కేటగిరీస్ పెట్టి, ఫస్ట్ కేటగిరీ అంటే ఎంఐపి అని మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పి, ఎంఐపి టికెట్లు 50,000 60,000 అలాగా అమ్మితే కూడా హాట్ కేక్ లాగా సేల్ అయిపోయినాయంట. అంటే ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటే కోట్లు కలెక్ట్ చేయగలిగింది. అలాగే స్ట్రీమింగ్ రైట్స్ తోటి మళ్ళీ అదనంగా కొన్ని కోట్లు. అటువంటి సినిమా మన తెలుగులో కూడా జననాయకుడి పేరుతోటి విడుదలవుతుంది. ఇక్కడ కూడా తెలుగులో కూడా డెఫినెట్గా కంటెంట్ బాగుంటే, భాషతో సంబంధం లేకుండా ఆర్టిస్టులు ఎవరెవరితో అన్నది పట్టించుకోకుండా మన తెలుగు వాళ్ళందరూ కూడా హిట్ చేస్తారనే విషయాలు 2025లో కూడా ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. అది డ్యూడ్ కావచ్చు, మహావతార నరసింహ కావచ్చు, సూఫ్రమ్ సో కావచ్చు, ఇలాగా చాలా సినిమాలు తెలుగులో వచ్చి ఘన విజయాలు సాధించాయి. అలాగా ఈ సినిమా కూడా డెఫినెట్గా బాగుంటే మంచి విజయం సాధిస్తుంది. అయితే ఈ సినిమాకు ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే, ఇది బాలకృష్ణ అనిల్ రావుడి కాంబినేషన్లో వచ్చినటువంటి భగవత్ కేసరి సినిమాకి రీమేక్. నిన్న మొన్నటి వరకు అవునని కొంతమంది, కాదని కొంతమంది, అయ్యుండదని, ఇలాగా కొన్ని చర్చలే జరిగినాయి. కానీ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఆ సినిమాకి రీమేక్గా వస్తున్న సినిమా అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. మరి ఆల్రెడీ తెలుగులో మంచి విజయం సాధించినటువంటి ఆ సినిమా రీమేక్ అని ఇక్కడ ఎవరు చూస్తారు అంటే, డెఫినెట్గా మక్కి అయితే తీరు కదా. విజయ్ ఇమేజ్ని కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేర్పులు చేసే ఉంటారు. కాబట్టి బాగుందంటే మళ్ళీ చూస్తారు. అంటే ఇప్పుడు చాలా రిలీజ్లు అవుతున్నాయి. చాలా సినిమాలు మనం ఎన్నోసార్లు 100 సార్లు థియేటర్లో చూసినా కూడా మళ్ళీ ఫ్రెష్గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న నువ్వు నాకు నచ్చావు సినిమా రిలీజ్ చేశారు. అంతకుముందు పవిత్ర బంధం సినిమా, పెళ్లి చేసుకుందాం, ప్రేమ అంటే ఇది, అలా ఎన్నో సినిమాలు, మహేష్ బాబు సినిమాలు కానీ, కలేజా కావచ్చు, లేదంటే అతడు కావచ్చు, ఇలాగ ఎన్నో సినిమాలు రిలీజ్ ట్రెండ్ కూడా ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది. కాబట్టి ఆడియన్స్ కంటెంట్ ఏంటన్నది, కథ ఏంటన్నది చూడడం లేదు. ప్రజెంటేషన్ మనం చూస్తున్నంతసేపు బాగుందా లేదా అనే దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని తెలుగులో కూడా ఆడియన్స్ ఆదరించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే తమిళ్లో ఈ సినిమాకి అంతకుముందు ఎప్పుడూ లేనంత క్రేజ్ ఉండడానికి కారణం ఏంటంటే, అది విజయ్ లాస్ట్ సినిమా అవడం వల్ల. అంతకుముందు కూడా గోట్ అనే సినిమా విజయ్ది వచ్చింది. అంటే గోట్ అంటే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పి దాన్ని షార్ట్ కట్లో గోట్ అని పెట్టి రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా విజయ్ది లాస్ట్ సినిమా, ఇంకా దీని తర్వాత విజయ్ సినిమాలు చేయడని చెప్పి అనుకున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా అంటే విజయ్ స్టార్డమ్ వల్ల కమర్షియల్గా సేఫ్ అయినప్పటికీ కూడా అది ఆశించిన స్థాయిలో అయితే విజయం సాధించలేకపోయింది. సో జనరల్గా ఎవరైనా సరే ఒక యావరేజ్, అబోవ్ యావరేజ్ సినిమాతోటి తన కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ సినిమాని, ఇది కూడా ఒక రీమేక్ సినిమాని అతను ఎంచుకొని
దీన్ని తన ఇమేజ్ కి తర్వాత పొలిటికల్ గా తనకు ఒక మంచి మైలేజ్ వచ్చేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా నుంచి వచ్చినటువంటి పాటలు కానీ టీజర్ కానీ ఇవన్నీ కూడా తమిళనాడుని ఒక రకంగా షేక్ చేస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఇందులో తెలుగు వెర్షన్ లోనేమో బాలయ్య, కాజల్, శ్రీలీల వీళ్ళు యాక్ట్ చేశారు. తమిళ్లో కొంత మార్పు అది చేసి అందులో పూజ యాక్ట్, బాబీ డియోల్, ఇక్కడ తెలుగులో అర్జున్ రాంపాల్ చేస్తే అక్కడేమో బాబీ డియోల్, ఇలాగా చాలా మార్పులు చేర్పులతోటి వస్తున్నటువంటి ఆ సినిమా కూడా ఇది విజయ్కి పొలిటికల్ గా విపరీతమైనటువంటి మైలేజ్ తెచ్చే సినిమా అవుతుందని చెప్పి, అంటే మనం చూస్తే డైలాగ్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. విజయ్కి పొలిటికల్ గా కూడా ఒక మైలేజ్ ఇచ్చేలాగా డైలాగ్స్ ని కూడా వాళ్ళు రాయడం జరిగింది. అలాగే డెఫినెట్ గా ఈ కథనాల పరంగా కూడా చాలా మార్పులు చేర్పులు చేసే ఉంటారు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, మనం విజయ్కి తెలుగులో అంత మార్కెట్ లేదని. తెలుగులో విజయ్కి అంత మార్కెట్ లేకపోవడానికి కారణం ఏంటంటే అతను ఎక్కువగా మన తెలుగులో హిట్ అయిన సినిమాని తమిళంలో రీమేక్ చేయడం. అది ఒక పోకిరి కావచ్చు, ఒకడు కావచ్చు, ఇందాక చెప్పుకున్నట్టు నువ్వు నాకు నచ్చావు కావచ్చు, ఇలాగ తెలుగులో హిట్ అయిన ప్రతి సినిమాని ఇంచుమించుగా అతను తమిళలో రీమేక్ చేయడం, అవి చాలా పెద్ద హిట్ అవ్వడం, అతను విపరీతమైనటువంటి స్టార్డమ్ తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో ఒక రజనీకాంత్ కి, ఒక కమల్ హాసన్ కి, ఒక అజిత్ కి, వీళ్ళకి ఉన్నంత స్టార్డమ్, పాపులారిటీ తెలుగులో అతనికి లేకపోయింది. అయితే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే విజయ్ అక్కడ తమిళంలో చేసినటువంటి సినిమాలని తెలుగులో రీమేక్ చేయడం అనే ట్రెండ్ గత కొన్నేళ్లుగా నడుస్తుంది. ఉదాహరణకి మన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ యాక్ట్ చేసినటువంటి ఖైదీ నంబర్ 150 సినిమా విజయ్ తమిళంలో చేయగా ఘన విజయం సాధించిన సినిమాకి రీమేక్. అలాగే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తెరి అనే సినిమాకి రీమేక్. ఇంకో విషయం ఏంటంటే ఆ సినిమాని తెలుగులో దిల్ రాజే పోలీస్ పేరుతో డబ్బింగ్ కూడా చేశాడు. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. ఇప్పుడు మళ్ళీ తను బాలయ్య నటించినటువంటి ఒక సినిమాని అక్కడ రీమేక్ చేయడం, ఆ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ రావడం, అండ్ విజయ్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతుండడం నిజంగా అందరినీ ఆకర్షిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ సినిమాకి అతను రెమ్యూనరేషనే 250 కోట్లు అంటున్నారు. అంటే ఒక హీరోకి 250 కోట్లు రెమ్యూనరేషన్ అంటే డెఫినెట్ గా మేకింగ్ కి ఇంకో 200 కోట్లు అయితే డెఫినెట్ గా ఖర్చు పెడతారు. కాబట్టి ఇది ఒక 500 కోట్లు వసూలు చేయాలనే ఒక టార్గెట్ తోటి బరిలోకి దిగుతున్నటువంటి ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎన్ని కోట్లు ఇస్తారనేది ఇప్పుడు మనం ఎదురు చూడాల్సినటువంటి విషయం. అంటే అది 25 కోట్ల 50 కోట్ల అన్నది మనం ఇప్పుడు చెప్పలేం, కానీ డెఫినెట్ గా అయితే రిలీజ్ చేస్తున్న దిల్ రాజు కాబట్టి 9వ తారీఖు రాజా సాబుతో వస్తున్నటువంటి ఈ జననాయకుడు అనే సినిమా కూడా మంచి విజయం సాధించాలి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం.